సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఏడికొత్తాం అంటే కొత్తగా నిలఫర్ అయితే పెట్టిరు కదా గచ్చిబౌలిలో. సో ఆర్డర్ అయితే మనం ఏంద్రా చెప్పు. హైదరాబాద్ లో కొత్త నిలఫర్ అయితే వచ్చింది గచ్చిబౌలిలో. సో ఆడికైతే పోయి టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అంటే మనకు చెప్ప అవసరం లేదు. సో ఫిర్బీ 150 రూపాయలు అయితే ఉంది దాని ప్రైస్. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి వ్లాగ్లో అంతా మీకు అందరికి భద్రపరుస్తా. సో ఈ వ్లాగ్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఆర్బిట్ దగ్గర ఉన్నాము, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర. నిజంగా హైదరాబాద్ లో ఉన్నామా లేక వేరే దగ్గర ఉన్నామా అని డౌట్ కొడుతుంది గాయస్. మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఎగ్జాక్ట్గా మై హోమ్ ఉంది కదా, మై హోమ్ పూజా అని ఉంది కదా, సో దాని పక్కకే ఉంటుంది. సో కనిపిస్తుంటుంది మీకు. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ టీ హబ్ ఇది టీ వర్క్స్ దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్గా టీ వర్క్స్ అన్నీ అదే. సో ఇక్కడ ఒక్కసారి లొకేషన్ చూడండి గాయ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పిచ్చెక్కిపోతా, మైండ్ బ్లోయింగ్. ఖాళీ జై కేఫ్ నిలఫర్ చూస్తారు కదా, అదే. సో చూస్తారు కదా ఎంత క్రేజీగా ఉందో. సో వెల్కమ్ టు కేఎఫ్ నిలఫర్ గచ్చిబౌలి. సో చూస్తారు కదా గైస్, ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో గచ్చిబౌలి బ్రాంచ్. ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి, బుర్ర పాడవుతుంది. కేఎఫ్ నిలఫర్కి అయితే వచ్చేసినాం గైస్ మనం. సో ఇక్కడ చాలా క్రౌడ్ అవుతుంది. చూస్తున్నా ఎంత పబ్లిక్ అయితే ఉన్నారో. ఇక్కడ గుంపులుగా చీమల దండులాగానే ఉన్నారు. మొత్తం ఐటీ కంపెనీ వాళ్ళు అంతా ఈయనే వచ్చారు, ఐటీ పబ్లిక్ అంతా. సో చూడు ఎంత సెక్యూరిటీ ఉంది చూడండి. ఇంకా మిషనరీ అయితే పోతుంది. సెకండ్ డేనే మనకి పబ్లిక్ చూస్తే బొరాన్ కావాలి. కానీ ఏం పబ్లిక్ నా గైస్, ఈ అంబియన్స్ చూడండి ఒక్కసారి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టీ కప్పు చూస్తారు కదా, టీ కప్పు. సో టీ కప్ తోటి అయితే ఇది డిజైన్ అయితే చేసారు. సో చాలా వండర్ఫుల్గా ఉంది చూడండి. సో ఇక్కడ టోకెన్ సిస్టమ్ ఉంది చూడండి. సో ఇక్కడ టోకెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి మస్కా బన్ కూడా అవైలబుల్ ఉంది. చూసినట్టయితే మీకు చూడండి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చాలా అద్భుతంగా చేసారు. సో చూడండి. సో హైదరాబాద్ పబ్లిక్ అయితే మరొక నిలఫర్ కేఫ్ని అయితే ఎంజాయ్ చేస్తారు. సో కొత్త నిలఫర్ కేఫ్ పైకి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ గైస్. పైన క్యాజువల్ డైనింగ్ అని ఉంది. సో పైన కూడా పోయి మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ద కేఫ్ నిలఫర్ 1978 సిన్స్. ద అంబియన్స్ చూసుకోవచ్చు, ఖాళీ ఎట్లా బొరాన్ ఉంది.
ఈ ఆర్కిటెక్చర్ చూసండి, ఏదో 5 స్టార్ హోటల్లో పోయినట్టుంది. 5 స్టార్ హోటలే. సో ఫస్ట్ ఫ్లోర్లో చాలా హెవీ క్రౌడ్ ఉండడం వల్ల పంపించట్లేదు. బైక్ కూడా ఉందా? ఏమైందిరా, మంచిగా కూర్చున్నావు, నన్ను కూడా దిగి. సో చూసుకోండి గైస్, ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్లో చాలా బాగుంది. సో ఇట్లా కూర్చోవాలి. ఏమైందిరా, ఫోటో తీస్తా బాధపడ. మరి రిజిస్టర్ తీసుకోవాలా? గైస్ పైననైతే ఫుల్ అయిపోయి మాకు పోనివ్వట్లేదు, బంద్ అయిపోయింది హెవీ క్రౌడ్ వల్ల. సో ఇప్పుడు కిందనే ట్రై చేస్తున్నాము. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళి ట్రై చేద్దామని అనుకుంటున్నాము. సో లైన్ చూడండి గైస్, మొత్తం ఫుల్ అయిపోయింది లైన్. గుసాంచుతుంది మావాడైతే. రే ఒక బన్ను ఒక చాయ్. చాయ్ 150 బన్ను. ఇక్కడ పేమెంట్ సెక్షన్ జరుగుతుంది చూడండి ఎట్లుందో. సో ఇదైతే హైలైట్ ఉంది గైస్, సూపర్ ఉంది ఇది. సో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో ఇంకా ఇగో దీనికి క్యాన్స్ అయితే ఉన్నాయి, ఇంకా రిమూవ్ చేయలే, కింద పడుతుందని. ఫర్ ద సెకండ్ డేనే ఎంత పబ్లిక్ అయితే వచ్చిరో చూడండి. కనీసం వీళ్ళకి కొంచెం టైం కూడా దొరుకుతలేదు. అసలు విచ్చలు విడిగా అయితే పబ్లిక్ అయితే వస్తారు, మీరు చూడండి. సో ఎట్టకేలకు అయితే మాకు ½ అవర్ తర్వాత అయితే మాకు టోకన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్ని తీసుకున్నాం? ఒక బన్ను ఒకటి చాయ్. సో చాయ్ అయితే రెడీ అయిపోతుంది మనది. సో మనకైతే వచ్చేసింది మన చాయ్. లిటరల్గా ½ అవర్ అయింది మేము ఆర్డర్ ఇచ్చి, కానీ ½ అవర్ తర్వాత ఒక చాయ్ ఇది వచ్చినాయి. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి బన్ కూడా వచ్చింది చూడండి. ఇగో కొంచెం పోయి పెట్టే. పొయ్యి సో కలిపేసిండు. మస్కా బన్ ఇది, మలాయ్ బన్ అంటే జబర్దస్త్ ఉంటుందిగా. కానీ నిన్ననే రావాల్సింది, కానీ మిస్ అయిపోయింది. ఎందుకంటే నిన్న వస్తే ఏంటంటే బుక్కట్ చాయ్ తాగుతుండే. నీలఫర్ కేఫ్ చాయ్ అయితే ఏడ చూసినా అంతే, అదే టేస్టు, అదే క్వాంటిటీ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అందుకే ద బ్రాండ్ అయింది. ఇక రాను రాను స్టార్ బక్స్కి పోటీ ఇస్తుంది నాకు తెలిసి కదా.
ఇదంతా గీ వేసిరు, మస్తు గీ వేసిరు ఇలా. పడుంది. చలో సో గాయస్, మీకు హైదరాబాద్లో ఏ బ్రాంచ్ మీ ఫేవరెట్ బ్రాంచో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో నమస్తే, అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఖుదా హాఫీజ్, అల్లా హాఫీజ్, జై శ్రీరామ్.